ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు ఆర్తపూర్వ ప్రణామాలు. వారి గురువుగారైన సదానంద యోగి గారికి ఆర్తపూర్వ ప్రణామాలు. మాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మునిబాబు దంపతులకు ఆర్తపూర్వ ప్రణామాలు. మాకు బాల్యంలో జ్ఞానాన్ని అందించిన బాలమ్మ గారికి, వారి అమ్మమ్మ గారికి ఆర్తపూర్వ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్కి, మేడం గారికి, జూమ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఆర్త ప్రణామాలు మాస్టర్స్. మాస్టర్స్ కరెక్ట్గా 1 వీక్ బ్యాక్ సమగ్ర జీవన విధానం అని దీంట్లో నాకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా మా మేడం గారు మళ్ళీ చెప్తారంటే నేనేం ప్రిపేర్ అవ్వలేదు, కానీ ఎందుకో మనసు ఓకే అని చెప్పాను. మొన్న చెప్పాను కదా, ఇంకా ఏముంది అనుకున్నాను, కానీ గురువులు మళ్ళీ ఇంకా సబ్జెక్ట్ ఇచ్చారు నాకు. సరే, నాకు తెలిసినంత మటుకు చెప్పే ప్రయత్నం చేస్తాను మాస్టర్. మేడం వాయిస్ క్లారిటీ ఉంది మేడం? వాయిస్ ఓకే మేడం, ధన్యవాదాలు. నిన్న ఈ టైంలో నాయుడు గారి కుటుంబంలో క్లాస్ చెప్పడం జరిగింది. అక్కడ ఫస్ట్ క్లాస్, అంతకుముందు మీకు చెప్పింది. మళ్ళీ ఈరోజు నాకు అవకాశం రావటం చాలా ఆనందంగా ఉంది మాస్టర్. ఆరోగ్యం గురించి నిన్న అక్కడ టైటిల్ ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం, కానీ దాని గురించి నిన్నంత విశ్లేషణ రాలేదు. ఈరోజు నేనేం చెప్పాలనుకున్నప్పుడు ఆరోగ్యం మహాభాగ్యం దాని మీద మాస్టర్స్ నాకు ఇంకొంచెం విశ్లేషణగా సబ్జెక్ట్ అందించారు మాస్టర్స్. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇంకేది కాదా? డబ్బును కూడా భాగ్యం అంతగా కొలవలేదు. ఆస్తులు కూడా భాగ్యం కానీ మహాభాగ్యం కాదు. అసెట్స్ ఇంకేమున్నా సరే అవన్నీ అదృష్టంతో కూడి ఇంకేదో, కానీ ఆరోగ్యానికే మహాభాగ్యం అని చెప్పిన దానికి అర్థం ఈరోజు నాకు చాలా విశేషంగా తెలిసింది మాస్టర్స్. నేను ఒక 25 డేస్ నుంచి ఈ క్లాసెస్ ఒక 4-5 ఛానల్స్లో చెప్పాను. వసుదై కుటుంబంలో కూడా చెప్పాను. చాలా మంది మాస్టర్స్ కనీసం ఒక 100-200 ఫోన్ కాల్స్ వచ్చినాయి. వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన ఆన్సర్స్ మాస్టర్స్ నా చేత చెప్పిస్తూనే ఉన్నారు. దాంట్లో కొన్ని అద్భుతమైన విషయాలు కొన్ని జరిగి నాకే భలే ఆశ్చర్యం ఇచ్చింది. డబ్బు ఉంటే మహాభాగ్యం కాదన్నదానికి ఒక ఆన్సర్ వచ్చింది నాకు. డబ్బు ఒక అంశం మాత్రమే, ఉండాలి, ఉండకూడదు ఏం కాదు. ఒక మాస్టర్ ఫోన్ చేశారు నాకు. ఆయనకి ఫైల్స్ ప్రాబ్లం, సర్జరీ జరిగిందంట. 5 years నుంచి ప్రాబ్లం పడుతుంటే దాన్ని సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్జరీ చేసిన మళ్ళీ రిపీట్ అయింది, మళ్ళీ సర్జరీ చేశారు. కానీ ఆయనకి మోషన్కి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్క్రీషన్ టైంలో విపరీతమైన మంట కలుగుతూ ఉండి ఒక 1/2 hour నుంచి 1 hour నరకం చూస్తున్నాడంట ఆయన. అది వేరే ఛానల్లో
ఒకళ్ళు నా నెంబర్ తీసుకొని వాళ్ళు ఇంకో వ్యక్తికి ఇచ్చారు. ఆయనేమి నా స్పీచ్ డైరెక్ట్ గా విన్న పర్సన్ కాదు. ఇలా జూమ్ లో చెప్పారు, హెల్త్ గురించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే రెమెడీస్ చెప్తారని చెప్పి జూమ్ లో విన్న వ్యక్తి ఇంకొకళ్ళకి ఇస్తే వాళ్ళు నాకు కాల్ చేశారు. సరే, అది విన్న తర్వాత నేనేమన్నానంటే, నాకు నరకం కనపడుతుంది, నేను మంట తట్టుకోలేకపోతాను, దానికి ఏమన్నా పరిష్కారం చెప్పండి అన్నారు ఆయన. నేను కొబ్బరి నూనె రాయండి అన్నాను. యానస్ పార్ట్ లో ఎక్స్క్రిషన్ టైంలో కానీ ముందు కానీ కొబ్బరి నూనె రాయండి అన్నాను. ఆయన అనుకున్నాడంట, ఏదైనా కాస్ట్లీ ఆయింట్మెంట్ చెప్తారేమో, హోమియోనో అల్లోపోతే హోమియోనో ఇంగ్లీషు ఏదో ఆయింట్మెంట్ చెప్తారేమో ఆ పెయిన్కి అనుకున్నారంట. మీరు అది చెప్తున్నా అనుకోండి సార్, మీరేంటి కొబ్బరి నూనె అంటారు, కొబ్బరి నూనెకి ఎలా పెయిన్ తగ్గుద్దండి అన్నారు ఆయన. నాకు ఆ వైద్యాల గురించి తెలియదండి, నాకు దీని వరకే తెలుసు. మీరు కొబ్బరి నూనె కూడా ఏం చేస్తారంటే పారాచ్యూట్ ఇటువంటి కెమికల్ కాదండి, చెక్క గానుగుల్లో ఆయిల్ తెచ్చుకొని దాన్ని అప్లై చేయండి అన్నానండి. సరే, ఆయన దాన్ని అప్లై చేశారంట. కానీ ఆ టైంలో మనసులో అనుకున్నారంట, ఏం చేయను ఏం కదా, విజ్ఞానం ఎంత పెరిగింది, ఆయిల్ రాసుకుంటే తగ్గడం ఏంటి అని చిన్న భావన కలిగిందంట. కానీ అనుకోకుండా ఆయన చక్కగానే నూనె తెచ్చుకొని ఆ బాధతో ఒకసారి ట్రై చేద్దామని అని చెప్పి మనసు ఊరుకోక మళ్ళీ ఆయిల్ అప్లై చేశాడంట. చేసిన తర్వాత 5 days ఆయన ప్రాబ్లం పోయిందంటండి. 3 years నుంచి బాధపడుతున్నాడు ఆయన. 5th day 6th day నాకు కాల్ చేశారు. నా ప్రాబ్లం 90% క్యూర్ అయిపోయిందండి, అసలు ఇప్పుడు నాకు బర్నింగ్ సెన్సేషన్ లేదండి అన్నారు ఆయన. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అప్పుడు చెప్పారు ఆయన, మిమ్మల్ని చాలా తక్కువగా అవహేళనగా అనుకున్నానండి, ఆ జూమ్లో ఆయన ఏంటో ఈయన నా ఇవ్వటం ఏంటో నేను నూనె రాసుకోవటం ఏంటో ఈ పిచ్చి సలాలు ఏంటి అనుకున్నాను, చాలా ఆశ్చర్యం వేసిందండి, ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం పోయిందండి అన్నాడు. ఇంగ్లీష్ వైద్యంలో ఆయనకి ఏం చెప్పారంటే, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆ మంట తగ్గడానికి మేము చేసిన ప్రయత్నాలు మేము చేశాము, ఆ కొలోన్ మీరు కట్ చేసుకొని ఒక బ్యాగ్ బయట పెట్టుకోండి అన్నారంట. కట్ చేసి ఆ ఎక్స్క్రీషన్ పార్ట్ బయట ఒక సంచి పెడతారు, ఇంకంతే ప్రాసెస్, అంతకన్నా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలియదని చెప్పారంట. అమ్మో, చావే చిన్న చిన్న పని, ఈ బ్యాగ్ ఎక్కడ బయట పెట్టుకుంటాము, భరించిన నాళ్ళు బరాయిద్దాము, బరాయించలేనప్పుడు దానికి వెళ్దామని ప్రిపేర్ అయ్యాడంట ఆయన. ఆయన నన్ను ఏమడిగాడంటే, ఏమండి నేను మీరు చేసిన దానికి నేను దానికి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టే పరిస్థితి అయ్యేది, అది చేసుంటే, కానీ అది చేయలేదు, ఇంత తక్కువ ఇంత చిన్నదాంట్లో మీరు రెమెడీ ఇచ్చారు, మీకు ఏం కావాలని అడిగారు. నాకేం అక్కర్లేదండి అన్నాను. లేదు లేదు చెప్పండి, నేను మీకు ఏదో ఒకటి నేను సమర్పించుకోవాలి గురుదక్షిణగా, నేను అసలు వెలకట్టలేని విషయం నాకు జరిగిందండి అన్నాడు. నేనేమన్నానంటే, మీ ఇంట్లో పనోళ్ళు లేనోళ్ళు, మీ దగ్గర గుమస్తాలు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, నాకు ఎంతైతే ఇద్దాం అనుకున్నారో అది వాళ్ళకి ఉపయోగించి వాళ్ళ చదువులకి వాళ్ళ మంచి చెడులకి దానికి వాడండి, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాను. ఆయన 2 పిల్లల్ని తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి 2 పిల్లల్ని చదివిద్దాం అనుకున్నాడంటండి. అదొక మెరకల్ జరిగింది. తర్వాత ఇంకొక ఆవిడ ఫోన్, ఆవిడికి వెన్నుపూస నొప్పి గత కొన్నేళ్లుగా బాధపడుతూ ఉందంట. ఎంఆర్ఐలు, స్కానింగ్లు, L4లు, L5లు ఎటు జరిగింది. ఈ వెన్నుపూస సమస్యలు కనీసం చాలా మంది పంచుకున్నారు నాతో.
నేను ఆవిడ సబ్జెక్ట్ విన్నప్పుడు ఆవిడకి ఏం చెప్పానంటే, ఒక తడిగుడ్డ అక్కడ పెట్టుకోండి అని చెప్పాను. ఆవిడ కూడా ఆశ్చర్యపోయిందంట. తడిగుడ్డ పెట్టేది ఏంది, ఏమన్నా వైద్యం చెప్తాడు అనుకుంటే ఏ అనుకుందంట. కానీ ఎందులో చెప్తామని చేసిందంట. ఆవిడ కూడా 10 డేస్ తర్వాత ఫోన్ చేసి నా ప్రాబ్లం 80% తగ్గిందండి అని చెప్పింది. చాలా ఆనందం వేసింది. ఇదివరకటి రోజుల్లో నేను ఈ ధ్యానానికి రాకముందు కూడా నాకు ఈ వైద్యం ఒక్కొక్కళ్ళకి చెప్తుండేవాడిని ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే. అప్పుడు నేను చెప్పాను అనే అహంకారం నాకుంది. వాళ్ళకి సమస్యలు సాల్వేషన్ చెప్పేవాడిని అంతా ఉండేది. కానీ అక్కడ నేనుండేది నాకు. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన 3.5 సంవత్సరాలు నాకు అర్థమైంది ఏంటంటే, నేను చెప్పట్లేదు. వాళ్ళ అవసరమైంది మాస్టర్స్ వాళ్ళకేం కావాలో నా చేత చెప్పిస్తున్నారా అన్న భావన నాకు కలిగింది. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ రెమెడీ ఏంటో మాస్టర్స్ చెప్తారు. నాదేం లేదు. అందువల్ల వాళ్ళకి ఆన్సర్స్ వచ్చి వాళ్ళకి ధ్యానం చేయని తర్వాత ఏదైనా కానీ వాళ్ళు సమస్య నుంచి బయటపడుతున్నారు. ఈ విధంగా చెప్పుకుంటుంటే చాలా కనీసం ఎంతో మందికి అసలు మూలం తెలుసుకుంటే సమస్యలు ఇట్టయిపోతాయని చెప్తూ నాకు భలే ఆనందాన్ని ఇచ్చింది. సరే, ఈ రోజు నేను చెప్పదలుచుకున్న దాంట్లో ఏంటంటే, మాంసాహారం మీద నేను 15 ఏళ్ల క్రితం నాకు తెలియకుండా తెనాలిలో ఒక న్యూస్ పేపర్ ఉంది, తెనాలి టైమ్స్ అని. అది ఒక 7,000 మందికి సబ్స్క్రిప్షన్ వెళ్తూ ఉంది. అప్పుడు నేను రామచంద్ర మిషన్ లో ఉన్నాను. ఆ టైంలో మాంసాహారం మీద ఒక ఆర్టికల్ రాశాను. అసలు నాకు గుర్తు కూడా లేదు. ఈ రోజు అనుకోకుండా ఈ క్లాస్ ఫిక్స్ అయిన తర్వాత ఏం చెప్పాలనుకుంటుంటే మాస్టర్స్ నాకు అది గుర్తు చేశారు. ఓహో, అందువల్ల దాని అవసరం ఉండబట్టి మళ్ళీ ఇలా క్లాస్ డిజైన్ జరిగింది, నేను అనుకోకపోయినా అని చెప్పి నాకు మళ్ళీ దాని మీద అది గుర్తు తెచ్చుకొని నాకు అవకాశం ఉన్న మటుకు చెప్పే ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. మనకి పత్రిజీ సార్ శాకాహారం ముద్దు, మాంసాహారం వద్దు అని చాలా నినాదాలు చేస్తున్నారు. శాకాహార ర్యాలీలు కూడా చాలా చక్కగా చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. దాని మీద ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా శాకాహారం మీద ఎవరు ప్రయత్నం చేయని సాహసం ఓన్లీ పత్రిజీ గారి దాంట్లోనే నేను చూడటం జరిగింది. నాకు చాలా సంస్థలు తెలుసు, అక్కడ గురువులు తినొద్దని చెప్తారే కానీ ఎక్కడ కంపల్సరీ పెట్టలేదు. కానీ దీంట్లోనే అలా ఉంది, కంపల్సరీ అది పాటించాలి. దీంట్లో మన మాస్టర్స్ అందరూ నాకు తెలిసి 100% దాంట్లో ఉన్నోళ్ళు కూడా మానేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మానేయమన్నప్పుడు మన మనసుకి ఏమవుతుందంటే ఒక లాజిక్ కావాలి, ఒక ఆన్సర్ కావాలి. ఎందుకు మానాలి అనే దాని మీద వద్దు వద్దు వద్దు, తింటే పాపం, తింటే నరకానికి వెళ్తారు, అదవుతారు ఇదవుతారు కానీ ఒక లాజిక్ కావాలి. ఆ లాజిక్ నాకు మళ్ళీ అది జ్ఞప్తికి వచ్చి ఇప్పుడు నేను అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మాస్టర్స్. మాంసాహారం మన డిజైన్లో లేదు. అది మనకి ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ దాన్ని పట్టించుకోం. అది కరెక్ట్ కాదు అని మన మన లక్షణాలు, మన బిహేవియర్లో ఏ విధంగానో నేను మీకు చెప్తాను. ఒక భార్య భర్త మార్కెట్కి వెళ్తారు, కూరగాయలు కొంటారు అనుకోండి. క్యారెట్ కొంటారు, బీట్రూట్ కొంటారు, ఇంకా ఏమైనా కొంటారు. తినాలనిపిస్తే ఒక టమాటా తినేస్తారు, ఒక క్యారెట్ తింటారు, ఒకటి ఏమైనా తింటారు. పర్చేజ్ చేసుకొని ఒళ్ళో పెట్టుకొని ఇంటికి వచ్చి
డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతారు, యూజ్ చేసుకుంటారు. ఇదే మాంసం పర్చేజ్ చేస్తే అక్కడికి వెళ్ళంగానే ఆ స్మెల్కి ముక్కు మూసుకొని వెళ్తారు. వెజిటబుల్స్ పర్చేస్ చేసేటప్పుడు ఏమో ముక్కు మూసుకోవాల్సిన పనే లేదు. నాన్ వెజ్ స్లాటర్ హౌస్లోకి వెళ్ళినప్పుడు ఒక బ్యాడ్ స్మెల్కి వాళ్ళకే అసహ్యంగా ఉంటుంది. ఎంత తొందరగా బయటపడతాం అనుకుంటారు. ముక్కు మూసుకొని వెళ్తారు. సరే, దాన్ని పర్చేజ్ చేసినప్పుడు అప్పటికప్పుడు తినగలరా దాన్ని? టమాటా తిన్నట్టు, క్యారెట్ తిన్నట్టు తినగలరా? తినలేరు. అంటే అక్కడ అది మంది కాదని తెలుసు. ఇన్నర్కి తెలుసు అది మంది కాదు, మంది అయితే అంత స్పాట్లో తినేయాలి. సరే, బండి మీద ఎక్కుతారు. ఒళ్ళో పెట్టుకోగలరా? పెట్టుకోలేరు. దాన్ని డిక్కీలో పెట్టాలి, లేదా దూరంగా పెట్టాలి. మళ్ళీ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇంట్లోకి తీసుకెళ్ళగలరా? దాన్ని దొడ్డిదారి గుండా తీసుకొస్తారు. అంటే దాని స్థానం డైరెక్ట్ మార్గం కాదు. కూరగాయలు ఇంట్లోకి డైరెక్ట్గా తీసుకెళ్లిన విధానం మాంసాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళలేదు. దాన్ని తీసుకెళ్ళి దొడ్లో పెట్టి దాన్ని డ్రెస్సింగ్లు చేసి, దాన్ని ప్రాసెస్లు చేసి, దాన్ని క్లీన్ చేసి, అప్పుడు మాత్రమే దాన్ని దొడ్డిదారి ద్వారా ఇంట్లోకి తీసుకొస్తారు. శాకాహారాన్ని డైరెక్ట్గా ఇంట్లో నుంచి డైరెక్ట్ వేలో ఇంట్లోకి వెళ్తుంది రాజమార్గంలో. నాన్ వెజ్ ఇంటి వెనక భాగం నుంచి ప్రాసెస్ అయినాక మొత్తం అంతా అయినాక దొడ్డిదారి గుండా ఇంటికి రావాలి. ఈలోపు స్మెల్ బరాయించలేదు. ఏ విధానంలో కూడా అది మంది కాదు అని ఒక విధానం ఉంది మనకి అక్కడ. శాకాహారం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? విత్ ఇన్ అవర్స్ డైజెషన్ అవుతుంది. మాంసాహారం కంప్లీట్ గా డైజెషన్ అవడానికి 3 days పడుతుంది. స్టమక్కి ఎంత లోడ్ పడుతుంది దానివల్ల? వెజిటేబుల్స్ ని డైరెక్ట్ గా తీసుకుంటాం మనం, వండకుండా కూడా తీసుకుంటాం. మాంసాహారాలు తీసుకోలేం కదా. దానికి మళ్ళీ ఏం చేయాలి? విపరీతమైన మసాలాలు వేయాలి, ఎన్నెన్నో ఫ్లేవర్స్ వేయాలి. అన్ని వేసిన తర్వాత మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు. డైరెక్ట్ గా తీసుకునే విధానం దాంట్లో లేదు. అంటే అది మనది కాదు అని అర్థం. ఇలా లాజిక్ గా తెలుసుకోండి, అది మనది కాదని మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా దాన్ని తీసుకొని ఆ జీవి ఆ టైంలో ఎంత సంఘర్షణ గురవుతుంది, ఎన్ని నెగిటివ్ యాసిడ్స్ దాంట్లో క్రియేట్ అవుతాయి, అవి బాడీ మీద ఎంత రిఫ్లెక్షన్ చూపిస్తుంది, అవి ఎన్ని కర్మలుగా మారతాయి. ఈ విధంగా అందరూ తెలుసుకోవాలి మాస్టర్స్, అది మనది కాదు. ఇలా ఎన్ని కోణాలు చూసినా మాంసాహారం మనది కాదు, మనం తినవలసిన అవసరం లేదు. దానికి మించిన ప్రోటీన్ ఫుడ్స్ వెజిటేరియన్లో కొన్ని వందలు ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో, మాధ్యమాల్లో దాని ప్రోటీన్స్, దాని వాల్యూస్ చూసుకుంటే దానికి మించిన ఫుడ్స్ శాకాహారంలో గోల్డ్ ఉన్నాయి మాస్టర్స్. అందువల్ల ఈ రోజు నుంచి అందరూ మాంసాహారం ఎందుకు వద్దో ఆ లాజిక్ తెలుసుకోండి. తెలిసింది చెప్పండి, దాని స్థానం ఏంటో, దాని విలువ ఏంటి, వెజిటేబుల్స్ విలువ ఏంటి, ఇప్పుడు మనకు అర్థమైంది కదా. నేను ప్రీవియస్ టైంలో వీడియోస్లో మీకు చెప్పాను మాస్టర్స్, ఆహారం ఎలా తీసుకోవాలి,
వాటర్ ఎలా తీసుకోవాలి, ఆహారం తినేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న భావంతో తీసుకోవాలి. టీవీలు చూడొద్దు, సెల్లులు చూడొద్దు, అనవసర విషయాలు మాట్లాడొద్దు అని కూడా మీకు చెప్పాను. మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. ప్రేమతో తినండి, ఇష్టంగా తినండి, ప్రసాద భావంతో తినండి. వాటర్ని గంగాణమ్మ తల్లిని అన్న భావంతో స్వీకరించండి. ఒక గ్లాస్ తీర్థం తాగుతాం అనుకోండి, ఆ క్లాస్ విన్న తర్వాత చాలా మంది ఆ భావంతో తింటూ ఆ భావంతో స్వీకరిస్తుంటే చాలా బాగుందని నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు మాస్టర్స్. అందుకే నేను మళ్ళీ మీకు తిరిగి చెప్తున్నాను. ఇప్పటి వరకు ఎవరిని పాటించకపోయినా ఈ భావంతో తీసుకోమని చెప్పడం, ఈ పాయింట్ గురించి చెప్తున్నాను. ఈ మధ్య వింటర్ సీజన్ లో చాలా మందికి జలుబు తత్వము, కఫతత్వము, దగ్గు, నెమ్ము, కళ్ళ వీటన్నిటితో బాధపడుతున్నానని చెప్పి 10 ఫోన్లలో 5 ఫోన్లు వీటి గురించే వచ్చినాయి. వీటి గురించి ఏం చేయాలంటే హాట్ వాటర్ తాగుతూ ఉండండి. ఉప్పు నీళ్లు పట్టగలిగినంత వేడిలో గాగ్లింగ్ చేయండి, అంటే కుక్కిలి పట్టండి. అలా పట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ వింటర్ సీజన్ లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుంది. అది ఎండాకాలం అయితే ఉండదు. వింటర్ లో ఆ బ్యాక్టీరియా గొంతులో డెవలప్ అవుతూ ఒక నసలా క్రియేట్ అయ్యి మనకు తోచుబడి కానికుండా బాగా డిస్టర్బ్ జరుగుతూ ఉంటుంది. ఈ సాల్ట్ వాటర్ ఎప్పుడైతే మనం గార్గ్లింగ్ చేస్తున్నామో ఆ ఇన్ఫెక్షన్ ఆన్ ది స్పాట్ లో ఆగిపోయి ప్రొలాంగ్ అవ్వకుండా ఆ రోజు నుంచే మీకు హీలింగ్ అవడం స్టార్ట్ చేస్తుంది. ఆవు నూనె ఒంటికి మొత్తం అప్లై చేసుకోండి. లోపల హీట్ ప్రొడ్యూస్ అయ్యి కఫ సంబంధించింది 1 2 ఏదో మార్గం కూడా వెళ్ళిపోతుంది. కొంచెం 1 అవర్ 2 అవర్స్ బాడీని అలా డ్రై చేసి తర్వాత స్నానం చేస్తే, వేడి నీళ్ళు స్నానం చేస్తే ఆ ప్రాబ్లం లంగ్స్ లో ఉన్న ఎక్కడున్నా మెల్ట్ అయిపోతుంది ఆవు నూనె వల్ల. ఇంకా ఏంటంటే వేప నూనె, వేప నూనె ఐ డ్రాపర్స్ అమ్ముతారు. డ్రాపర్స్ లో ఈ నాస్టిల్లో ఇటు 2 చుక్కలు ఇటు 2 చుక్కలు వేసుకోవాలి మాస్టర్స్. అదేమవుతుందంటే వేసుకున్నప్పుడు గొంతులోకి వచ్చేస్తుంది. గొంతులోకి వచ్చినప్పుడు అది మింగేయచ్చు కూడా. అది లోపల కఫాన్ని కోసేస్తుంది. అది ఇమ్మీడియట్ గా రిలీఫ్ దొరుకుతుంది. ఈ వేప నూనె లోపలికి వెళ్ళటం మూలాన 100 రోగాలకి అది ఆన్సర్ చేస్తుంది. 100 రోగాలకు సమాధానం చెప్తుంది. అది థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే 3 to 4 months లో ఆ టాబ్లెట్ పవర్ తగ్గిపోతుంది. లంగ్స్ ఫ్రీ అయిపోతాయి, లంగ్స్ రిలీజ్ అవుతాయి. ఇంకా చెప్పలేని ఆన్సర్స్ ఉన్నాయి దాంట్లో. అది ఎవరు అనుభూతి వాళ్ళే చెందుతారు. కరోనా సమయంలో ఏం జరిగిందంటే చాలా మంది ఫస్ట్ సారి వచ్చినప్పుడు కఫ సంబంధమైన బాధలు పడుతున్నప్పుడు నాకు స్పిరిచువల్ జర్నీలో వయసు పెరిగిన వాళ్ళతో టచ్ ఉన్నప్పుడు వాళ్ళకి నేను ఈ వేపను రికమెండ్ చేస్తూ ఉంటాను. ఇది వాడండి, మీకు రిలీఫ్ వస్తుందని. ఇది వాడుతూ ఉన్నారు. వాడుతూ ఉన్న ఇంట్లో ఏమైందంటే కరోనా ఎంటర్ అయినప్పుడు ఇది వాడిన మా ఇంట్లో 5 మనుషులు ఉంటే పెద్దవాళ్ళు ఇది వాడుతున్నారు. ఇది వాడిన వాళ్ళకి కరోనా రాలేదు, మిగతా వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ అయింది. ఇంట్లో 5 ఉంటే ఒక పెద్దవాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి నేను చెప్పాను. పెద్దవాళ్ళు కఫ సంబంధంగా బాధపడుతున్నప్పుడు వాళ్ళకి నేను
ఈ కోల్డ్కో, కాపుకో, కఫానికో ఈ ఈ వేప నూనె వాడమని చెప్పాను. వీళ్ళకి కరోనా ఎఫెక్ట్ అవ్వలా. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, చాలా మందికి ఒకళ్ళకుండా అందరికి ఎఫెక్ట్ అయింది కదా. ఇది వాడిన వాళ్ళకి రాల, మిగతా వాళ్ళందరికీ కరోనా ఎఫెక్ట్ అయింది. నాకప్పుడు చాలా మంది కుటుంబాలకి నేను అబ్జర్వ్ చేసినప్పుడు, ఓహో, వేప నూనెకి ఇంత శక్తి ఉందా అని నాకు అర్థమైంది. జనరల్ గా వేప నూనె ఏం చేస్తారంటే, పంట పొలాల్లో చీడపీడలు పట్టినప్పుడు ఆ వాటిని క్రిమి సంహారిగా దాన్ని కూడా స్ప్రే చేస్తారు. అప్పుడు నాకేం ఆన్సర్ వచ్చిందంటే, కరోనా బ్యాక్టీరియా కూడా కంటికి కనిపించనంత ఒక సూక్ష్మ క్రిమి అది. అది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు 3 days 4 days తర్వాత కానీ అది డెవలప్ అయ్యి మన లంగ్స్ లోకి వెళ్ళి మనకి ఎఫెక్ట్ అప్పుడు తయారవుతుంది. కనిపించే చీడపీడల్ని నాశనం చేస్తుంది, మనలో ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తుందని నాకు ఆన్సర్ వచ్చింది. ఆ తర్వాత దాని మీద నాకు క్లారిటీ వచ్చింది. కరోనా నుంచి ఇది కాపాడబడుతుందని చెప్పి డామ్ షూర్ గా నాకు వల్లదు. ఎందుకంటే అది వాడిన ఇంట్లో ఎవరికి కరోనా ఎఫెక్ట్ అవ్వలేదు, 100% అవ్వలేదు. సెకండ్ టైం కరోనా వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను దీన్ని మోటివేట్ చేస్తున్నాను. నేనే తీసుకెళ్ళి ఇచ్చాను, కొన్ని వందల కుటుంబాలకు ఇచ్చాను. కొంతమంది ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంది వైద్యం ఇంత గొప్పగా, ఇంత చక్కగా, ఇంత హెవీగా ఉన్న రోజుల్లో వేప నూనె వల్ల ఇలా అవటం ఏంటి అని ఎగతాళి చేసిన కూడా ఉన్నారు. కానీ 100 కనీసం ఒక 1000 members పైన ఇచ్చాను. 1000 members లో ఎవరికి కూడా కరోనా వ్యాక్సిన్, కరోనా ఎవరికి రాలేదు, వాడిన వాళ్ళకి రాలేదు. ఆ టైంలో ఆ కరోనా వ్యాక్సిన్ వచ్చిన వాళ్ళకి మేము వెళ్ళి కనీసం కొంతమంది, నేను మా మేడం గారు, వాళ్ళకి 20 days 25 days ఆహారం ఇచ్చాం. మేము మాస్కులు పెట్టుకోలేదు. నేను కనీసం ఒక 50 మందిని వెళ్ళి హగ్ చేసుకున్నాను నేను ఆ టైంలో. సెకండ్ టైం కరోనాలో నాకు ఆ ధైర్యం వచ్చింది, దీనికి ఇంత స్ట్రెంత్ ఉంది, ఇంత కెపాసిటీ ఉందని. నేను ఇప్పుడు మీకు చెప్పలేదు ఏంటంటే, ఎప్పుడైనా భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారి ఇంకా ఎటువంటిదైనా రానండి, వాయు ద్వారా వ్యాప్తి చెందేది, గాలి ద్వారా వచ్చేది, ఈ వేప నూనె మీ దగ్గర పెట్టుకొని మీరు వాడుకుంటే ఎటువంటి ప్రాబ్లము రాదు. 100కి 1000% నేను ఆ 2 కరోనాల్లో నా రీసెర్చ్ నేను మీకు చెప్తున్నాను మాస్టర్స్. ఇంకా ఏంటంటే, సిటీస్లో వాయు కాలుష్యం ఫుల్గా ఉంది. హైదరాబాదు, బెంగళూరు, ముంబై, ఢిల్లీ సిటీస్లో విపరీతమైన వాయు కాలుష్యం ఉంది. ఫుడ్ కాలుష్యమే ఎక్కువైతే మళ్ళీ అది ఎక్స్ట్రా అదొకటి. చాలా మంది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లో బాధపడుతున్నారు. కొన్ని వందల మందికి నేను వేప నుంచి చెప్పాను, వాళ్ళందరూ ఇప్పుడు వాడుతున్నారు. ఎందుకంటే వెహికల్ మీద వెళ్తుంటారు, బస్సుల్లో వెళ్తుంటారు. ఏ విధంగా అండి, ఆ పొగ, ఆ పొల్యూషన్ వల్ల అది గొంతులో కానీ లంగ్స్ లో కానీ ఎఫెక్ట్ అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వేప నూనె అటు ఇటు వేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్ని మాక్సిమం అది రెక్టిఫై చేసేస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ తీసేస్తుంది అది. సిటీస్లో ఉన్న వాళ్ళు, గాలి పొల్యూట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అది వాడండి, మీకే దాని రిజల్ట్ అర్థం అవుతుంది. కఫ సంబంధంగా బాధపడాల్సిన సమస్య మీకు ఎదురవుదిక, లంగ్స్ ఫ్రీ అయిపోతాయి. ఇంకా చెప్పుకుంటే, ఎందుకంటే చాలా ఏళ్ళ రీసెర్చ్ అది నాకు వేప నూనె మీద, చాలా రిజల్ట్స్ ఉన్నాయి. ఎవరికి ఏ విధంగా పనిచేస్తుందో మీరు అబ్జర్వ్ చేసుకోండి. వేప నూనె వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మాస్టర్స్. ఇంకొకటి, వంట ఆముదం. వెనకటి రోజుల్లో మన అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు బాగోనప్పుడు వాడేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్స్ ఎందుకు వాడుతుంటారో నాకు ఐడియా లేదు.
కానీ నాకు తెలిసినందుకు నేను చెప్తానే ఉన్నాను. మనం తీసుకునే ఆహారంలో గోడలకి కొన్ని లేయర్స్‌గా కొన్ని మిగిలిపోతాయి. ఇప్పుడు పాలు కాగబెట్టారు. దాన్ని ఇంకో గిన్నెలో మార్చండి. ఒక పొర ఫామ్ అవుద్ది గిన్నె నిండా. వెన్న పోసి కాశారు. నెయ్యి అయిన తర్వాత దాన్ని రిమూవ్ చేస్తే అడుగున ఒక రెసిడ్యూ నిలబడిపోతుంది. ప్రతి దానికి ఒక రెసిడ్యూ ఏర్పడుతుంది. అదే విధంగా మనం తిన్న ఆహారం మన ఒంట్లో ఇసోఫేగస్ అంటే గొంతు నుంచి రెక్టమ్ యానస్ దాకా వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక చోట కొన్ని గోడలకి తెలియకుండా ఆ గోడలకి ఏదో ఒక టాక్సిన్స్, కొన్ని పొరలు ఏర్పడే అవి పోవు. అవి కూడా ప్రాబ్లమ్స్‌గా స్టార్ట్ అవుతాయి. మనం రోజు గిన్నె కడుక్కుంటున్నాం గానీ, మనల్ని మనం కడుక్కోవడం కూడా తెలుసుకోవాలి మాస్టర్స్. 15 డేస్‌కోసారి కనీసం ఒక స్పూను ఆముదం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, గొంతు నుంచి యానస్ దాకా ఆ లేయర్స్‌ని తీసేసి మొత్తం క్లీనింగ్ జరుగుతుంది. తెల్లారి మీరు మోషన్ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు ఎంత విపరీతం బ్యాడ్ స్మెల్ వస్తుందది. అంత బ్యాడ్ మనలో ఉంటుందది. అది చిన్న పిల్లలప్పుడు చిన్న పిల్లలు వెనకటి రోజుల్లో వాడేవి గానీ, ఇప్పుడు గూడా పెద్దవాళ్ళని ఒక స్పూన్ ఏం చేయదు. ఈ నెల రోజుల్లో నేను చాలా మందికి చెప్పాను. వాడారు. వాడినోళ్ళు వాళ్ళ రిజల్ట్ చెప్పారు. చాలా హాయిగా ఉందండి. గాల్లో తేలినట్టుందండి. ఎంతో ఫీలింగ్ బావుందని జెప్పి వాళ్ళు నాతో పంచుకున్నారు మళ్ళీ. నేను అందుకే మళ్ళీ మీకు చెప్పాలనిపించింది నాకు. ఇది గూడా ఒకటుందని. లాస్ట్ టైమ్ నాకది గుర్తు రాలేదు. ఇలా చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ పాటిస్తే మనం మూలానికెళ్తే మనం 100% ప్రాబ్లమ్స్ లేకుండా జీవించొచ్చు మాస్టర్స్. అందుకే నేను మీకు చెప్పాను. ఆరోగ్యంగా ఉండటానికి అసలు పెద్ద ఖర్చే అవ్వదు. అనారోగ్యంగా ఉండటానికి ఎంత సంపాదించినా సరిపోదు. డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న డాక్టర్స్ డయాగ్నోస్ చేయలేరు గదా! మొన్న ఆ పేషెంట్‌కి వాళ్ళు డాక్టర్స్ ఏం రికమెండ్ చేశారు? ఆ కొలోన్ తీసేసి బ్యాగ్ బయటేమన్నారు. వాళ్ళు చెప్పగలిగింది అదే. డబ్బుంటే అది చేయించుకోగలరు. ఆ వైద్య విధానం ఉంది అదే. అవసరం లేని వాటికి ఎందుకు పెట్టాలలా? ఆయిల్ రాసుకుంటే రెమెడీ ఉన్న దానికి మరి వాళ్ళకది ఐడియా ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ వైద్యుల్లో నువ్వు ప్రాబ్లమ్ పడుతున్నావంటే ఆ పార్ట్ తీసేయమనే చెప్తారాళ్ళు. అందువల్ల హెల్త్ మీద ప్రతి అంశంలో చాలా అవేర్‌నెస్ ఉండాలి మాస్టర్ మనం. ఈ మధ్య నాకు ఫోను చేసిన వాళ్ళలో లేడీస్‌కి బ్లడ్ తక్కువగా ఉంది. హెమోగ్లోబిన్ పర్సెంటేజి చాలా తక్కువగా ఉంది. ఇంకేదో బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అని చెప్పారండి. దానికి చక్కటి రెమెడీ అంటే ఇంట్లో గోధుమ గడ్డి పెంచుకోండి. లేతే గోధుమ పౌడర్ అమ్ముతున్నారు. కానీ అదంత ఎఫిషియెంట్ కాదు. అవకాశం ఉన్నోళ్ళు గోధుమ గడ్డి ఇంట్లో పెంచుకోండి. 7 డేస్ కల్లా ఆ పెరిగిన మొక్కల్ని కట్ చేసుకుంటే, అది జ్యూస్ చేసుకుంటే, దానికి మించిన హెమోగ్లోబిన్, బ్లడ్ పర్సెంటేజ్ పెరగడంలో ఎంతో గొప్పగా ఉంటది మాస్టర్స్. బ్లడ్ పెరగడానికి టాబ్లెట్స్ వాడితే అంత స్పీడ్‌గా ఏం పెరగదు. దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. టాబ్లెట్ ఎలా పెంచుద్దండి? ఆహారం ద్వారా బ్లడ్ పెరగాలి గానీ, టాబ్లెట్ పెంచడం ఏంటసలు? ఏమో పెంచుద్దని నాకు ఐడియా గాని దానివల్ల నేను రెమెడీ ఎక్కడ నాకు ఆన్సర్ రాలేదు. క్యారెట్ జ్యూస్ తాగండి. బీట్రూట్ జ్యూస్ తాగండి. గోధుమ గడ్డి మాత్రం చక్కటి రెమెడీ అని నాకెంత చాలా ఏళ్ల నుంచి నేను చాలా మందికి చెప్పాను. దాని రిజల్ట్స్ కూడా వచ్చినియి మాస్టర్. అందుకని నేను మీకు చెప్పగలుగుతున్నానది.
మళ్ళీ మన బొడ్డు ప్రాంతంలో మన బాడీకి బొడ్డు నుంచి 72,000 నాడులు కనెక్షన్ ఉంటుంది మాస్టర్స్. విష్ణుమూర్తి బొడ్డులోంచి బ్రహ్మదేవుడు జన్మ తీసుకున్నారు. దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తల్లి గర్భంలో నుంచి బిడ్డకి సూక్ష్మంగా ఆహారం బొడ్డు ద్వారానే బిడ్డకి సప్లై వెళ్తుంది. పార్ట్స్ అన్ని లోపల ఫస్ట్ ఒక ముద్దగా ఉంటుంది. పార్ట్స్ అన్ని డెవలప్ అవ్వాలంటే బొడ్డులో నుంచే కణ నిర్మాణం డెవలప్ అయ్యి బాడీ మొత్తం క్రియేట్ అయ్యి టోటల్ బాడీ ఎనర్జీ మొత్తం తల్లి నుంచి లింకింగ్ సిస్టమ్ దాని ద్వారా వెళ్తుంది. అక్కడ కానీ మనకి అక్కడ ఒక కెమికల్ ఉంటుంది మాస్టర్స్. అదేంటంటే స్టెమ్ సెల్స్ అంటారు. మన బాడీలో స్టెమ్ సెల్స్ అని ఉంటాయి. అక్కడ బుద్ధిమాన్యం ఉన్న పిల్లలకి ఈ మధ్య దాని ట్రీట్మెంట్ కోసం వాళ్ళ దగ్గర స్టెమ్ సెల్స్ రిమూవ్ చేసి దాన్ని బ్రెయిన్లో ఇన్సర్ట్ చేయడం వలన ఆ విధంగా ఎంతో మందికి రెమెడీ దొరికిందంట. అంటే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది. అది ఆ స్టెమ్ సెల్స్ మళ్ళీ జనరేట్ చేసుకుంటాయి, ఆ కణాలు వృద్ధి చెందుతాయి. ఇప్పుడు నేను చెప్పలేదు ఏంటంటే రోజు బొడ్డు ప్రాంతంలో ఏదో ఒక ఆయిల్, ఒకరోజు కొబ్బరి నూనె రాయండి, ఒకరోజు నువ్వుల నూనె రాయండి, ఒకరోజు ఆవు నూనె వేయండి, ఒక 5-6 డ్రాప్స్ వేసి క్లాక్ వైజ్గా మసాజ్ చేయండి జెంటిల్గా. బాడీలో ప్రతి పార్ట్కి ఎనర్జీ వెళ్తుంది. దానివల్ల కూడా ఎన్నో రెమెడీస్ ఉన్నాయి. ఎన్నో సమస్యలు క్లియర్ అవుతాయి. వాడి చూడండి, ఈ మధ్య మాధ్యమాల్లో కూడా ఎన్నో దాని గురించి చాలా వీడియోస్ వచ్చినాయి. అలా కూడా ట్రై చేసి చూడండి. అదేం పెద్ద పని కాదు కదా. పడుకునేటప్పుడు చక్కగా బొడ్డులో రోజుకు ఒక ఆయిల్ రాసుకోండి, నెయ్యి వేసుకోండి, ఆవు నెయ్యి వేసుకోండి. ఆవు నెయ్యి అంటే గుర్తుకొచ్చిన మాస్టర్స్, ఈ కఫతత్వమైన సంబంధం ఉన్నప్పుడు, జలుబు తత్వం ఉన్నప్పుడు నాటు ఆవు నెయ్యి ఈ ముక్కులో 2 చుక్కలు, ఈ ముక్కులో 2 చుక్కలు వేసుకున్నా కూడా చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. జలుబు వెంటనే క్లియర్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. వేప నూనె ప్రయోజనం వేప నూనెకు ఉంది, నాటు ఆవు నెయ్యి ప్రయోజనం దానికే ఉంది. ప్రతి దానికి వ్యాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇన్సైడ్ క్లీనింగ్ కూడా జరుగుతాయి కదా, కావాలి కదా ఆ పేరుకున్న వాటికి. నేను ఈ మధ్య మీకు చెప్పిన వాటిలో మన రోగాలకి మూల కారణం ఏంటి అన్నప్పుడు మనకి సరి అయిన పని లేక అని చెప్పాను నేను. ఎవరికి తిన్నదరాయించుకునే కెపాసిటీ లేదు. సరే, వెనకటి రోజుల్లో మన అమ్మమ్మలు, తాతలు, నాయనమ్మలు చేసిన వర్క్ మనం చేయక, మన తిన్నది అరక్క, సరైన పని లేక మనకి టాక్సిన్స్ ఫామ్ అయ్యి, ఇన్ఫ్లమేషన్స్ ఫామ్ అయ్యి, నెగిటివ్ ఫామ్ అయ్యి అవి బయటికి పంపలేక మన రోగాలు పాలవుతున్నాం. దానికి నాకు ఈరోజు మాస్టర్స్ ఏం సలహా ఇచ్చారంటే ఎవరు చేయదగ్గదు వాళ్ళు చేయమని. అదేంటంటే రోజు మీ కుదిరినప్పుడు 5 నిమిషాల పాటు క్లాప్స్ కొట్టండి. ఇక్కడ బోల్డ్ ఆక్యుపైర్ పాయింట్స్ ఉంటాయి. బాడీలో ఏమేమి పాయింట్స్ ఉంటే అవన్నీ చేతులు ఉంటాయి. ముద్రల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మన అదృష్టం ఏంటంటే పత్రిజీ గారు దాంట్లో ప్రతి దానికి క్లాప్స్ కొట్టిస్తారు. మనం కొడతాం, మనం జానులం కాబట్టి.
మన ఇంట్లో మిగతా వాళ్ళు ఆ పని చేయరు కదా. రోజు 24 గంటల్లో గంటకు 5 నిమిషాలు లెక్కన క్లాప్స్ కొట్టండి. అంటే పని పెడుతున్నాను మీకు. ఎవరు చేయదగ్గ పని. ఇప్పుడు కొత్తగా మనమే ఒడ్లు దంచలేము, ఇల్లు చిమ్మలేరు, ఇల్లు ఊడ్చలేరు, ఇంకే పని చేయలేరు కదా. కనీసం ఈ పనన్నా చేయొచ్చని. క్లాప్స్ కొడతా ఇబ్బంది లేదు కదా మాస్టర్స్. గంటకు 5 నిమిషాలు ఏం చేస్తున్నా సరే క్లాప్స్ కొట్టండి. వెనకటి రోజుల్లో దీన్ని భక్తి భావంలో పెట్టి భజన చేయించేవాళ్ళు. ఒక 2 గంటలు 3 గంటలు భజన చేయడం మూలన బాడీలో సెల్స్ మొత్తం యాక్టివేట్ అయిపోయి అలా కూడా ఆరోగ్యం బాగుండేది. ఇంకా ఏంటంటే మన టెంపుల్స్ ఎక్కడున్నాయండి? దాదాపు గొప్ప గొప్ప క్షేత్రాలన్నీ కొండల మీదే ఉన్నాయి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తామంటే బస్సులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్తున్నాం. ఇవి లేనప్పుడు ఏం చేశాము? నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కాళ్ళు ఆక్యుప్రెషర్ జరిగేది. ఆ రాళ్లలో గుచ్చుకొని ఆ మట్టి నడిచినప్పుడు ఆక్యుప్రెషర్ జరిగేది. అలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఋషులు చాలా తెలియగల వాళ్ళు. ఊర్లో పెడితే వీళ్ళకి శ్రమపడరు, ఈ భక్తి భావంతో ఉన్న కొండల మీదకి దూరంగా పెడితే వెళ్తారని చెప్పి మాక్సిమం అన్ని పుణ్యక్షేత్రాలు కొండల మీదే వెలిసేట్ చేశారు. మన మీద ప్రేమ వాళ్ళకి. అలా అన్న భక్తి ద్వారా వీళ్ళు నడుచుకుంటూ వెళ్తారని చెప్పి చూడండి. అలా నడిచి 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 వెళ్ళినప్పుడు ఆక్యుపేషన్ జరిగి 6 నెలలు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మరి బస్సులు వచ్చినాయి, అక్కడికి వెళ్ళారు, ఇప్పుడు అంత నడిచే పని లేదు కదా. అందుకని రోజు ఏం చేస్తారంటే ఇంట్లో 2-3 మీకు ఇష్టం వచ్చిన పాటలకు డాన్స్ చేయండి అందరూ. మార్నింగ్ ఈవినింగ్ 2 పాటలు 3 పాటలు పెట్టుకొని మీకు ఎలా కావాలంటే అలా భరతనాట్యం చేయండి, డాన్స్ చేయండి, జిమ్ చేయండి, ఏదైనా చేయండి, ఎగరండి, కాళ్ళకు పని పెట్టండి. అలా కాళ్ళు ఆక్యుపేషన్ జరుగుతుంది. ఆక్యుపేషన్ జరిగి కూడా సెల్స్ రీజనరేట్ అయ్యి మళ్ళీ 100 days లో పూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. బాడీ మొత్తం ట్యాపింగ్ చేసుకోండి. ఇంట్లో మంచం మీద కూర్చున్నాడైనా, మంచం మీద పడుకున్నోళ్ళైనా, కుర్చీలో కూర్చొని నడవలేని వాళ్ళైనా భజన చేసుకోవచ్చుగా, కాళ్ళు చేతులు ఆడించచ్చుగా. బాడీ అంతా ఈ విధంగా ట్యాపింగ్ చేసుకోండి. అంతా గంటకు 5 నిమిషాలు చేసుకోండి. అప్పుడు కూడా కొత్త సెల్స్ రీజనరేట్ అవుతాయి. ఏదో పని పెట్టాలి, పని కావాలి. గంటకు 5 నిమిషాలు పని చేయండి. ఇప్పుడు ఆ పనులు లేవు కాబట్టి ఈ పనులు చేయమని నాకు మాస్టర్స్ చెప్పారు. చిన్నపిల్లలు అయితే భరతనాట్యం నేర్పండి. ఎప్పటికీ ఆనందంగా ఉంటారు. ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. పిల్లల్ని ఆటలాడించండి. బాడీకి ఎంతో కొంతసేపు శ్రమ పెట్టాలి మాస్టర్స్. శ్రమ ఉంటేనే మనకు తినే అర్హత వస్తుంది. పిల్లలకి చదువు మీద పెట్టగాకండి. ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇప్పుడున్న జనరేషన్ కి. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాయర్లు, కలెక్టర్ ఏమో అవుతారు. దాంతోపాటు ఇది కూడా ఇవ్వండి. ఆరోగ్యం కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆరోగ్యం కూడా బాగుండే చెయ్యండి మాస్టర్స్. నాకు మాస్టర్స్ ఈరోజు ఇది చెప్పే అవకాశాన్ని ఇచ్చారండి. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఈసారి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో క్లాస్లో పంచుకుంటాను మాస్టర్స్. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే పంచుకోండి మాస్టర్స్.